ఒకే ఒక్క మాట ఆ ఇద్దరి నేతల మధ్య వివాదానికి దారితీసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం సవాళ్లకు ప్రతి సవాలుగా మారింది రాజమండ్రి. ఉండుండి ఉండవల్లి ఆ మాట అనడానికి కారణం ఏంటి? సోము వీర్రాజును కుదురుగా ఉండకుండా చేసింది ఎవరు? రాజమహేంద్రవరం రగడకు దారి తీసిన పరిణామాలు ఏంటి? ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య రాజకీయ దుమారం లేపింది. అది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీ కూటమి బలపరిచిన ఉపరాష్ట్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే ఈ దుమారానికి కారణం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ నిర్ణయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉండవల్లిపై విరుచుకుపడ్డంతో రాజకీయంగా సవాల్ ప్రతి సవాల్కు దారితీశాయి. ఆర్ఎస్ఎస్ పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే రాజకీయంగా చెలరేగిన ఈ డైలాగ్ వార్ బహిరంగ చర్చకు, సవాల్ వరకు దారితీశాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్టుండి రాజకీయాలు వేడెక్కాయి. మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీజేపీ కూటమి అభ్యర్థికి మద్దతిచ్చారు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై గోల్వాల్కర్ అభిప్రాయాల్ని మాజీ ఎంపీ ఉండవల్లి ఉటంకిస్తూ బీజేపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతిచ్చిన తీరును తప్పుపడుతూ వ్యాఖ్యానించారు. ఇక జగన్ రాజకీయంగా ఇంతలా ప్రవర్తిస్తారని అనుకోలేదని కూడా ఉండవల్లి అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండే తాను కూడా అప్పట్లో అప్పటి అభిప్రాయాల్ని విభేదించి దూరంగా ఉన్నానని కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఉండవల్లి ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు మంట పుట్టించాయి. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి ఉండవల్లి వ్యాఖ్యల్ని ఖండించారు. ఆర్ఎస్ఎస్ పై ఉండవల్లి వ్యక్తం చేసిన అభిప్రాయాలపై బహిరంగ చర్చకు రావాలని, వాటిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో రాజకీయంగా వారిద్దరి మధ్య వివాదం మరింత వేడెక్కింది. అయితే సోము వీర్రాజు చేసిన ప్రకటనపై అసలు తగ్గేదేలే అన్నట్టుగా రిప్లై ఇచ్చారు ఉండవల్లి. సోము వీర్రాజు సవాల్ను ఆయన స్వీకరించారు. ఆయన సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. అలాగే ఎప్పుడో సమయం చెబితే ఆర్ఎస్ఎస్ విధానాలు అద్వానీ, వాజ్పేయి, మోదీ సమయాల్లో ఎలా ఉందో నిశితంగా చర్చించుకోవచ్చని ఉండవల్లి అన్నారు. కానీ తాను ఆర్ఎస్ఎస్ విధానాల్ని ఎందుకు వ్యతిరేకిస్తానో బహిరంగ చర్చలో చెబుతానని ఉండవల్లి తెలిపారు. ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులు ఇలా ఆర్ఎస్ఎస్ పై చర్చకు సిద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ఎస్ విషయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగిలిన పార్టీలకు పెద్దగా అభ్యంతరాలున్నట్టుగా కనిపించడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సిపి రాధాకృష్ణన్నే సమర్థించాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పై సోము, ఉండవల్లి చర్చ ఎటు దారితీస్తుందో అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే బహిరంగ డిబేట్, సవాల్ విసరడం, అరుణ్ కుమార్ దాన్ని అంగీకరించడం, అందుకు తాను సిద్ధమని ప్రకటన విడుదల చేయడంతో మళ్లీ దానిపై సోము వీర్రాజు ప్రతిస్పందించారు. తాను సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను నేరుగా రాజమండ్రిలోని ఆయన కార్యాలయానికి వెళ్లి కలుస్తానని సోము వీర్రాజు చెప్పారు. అలా కలిసినప్పుడే ఎప్పుడూ ఎక్కడా కలుసుకునేది, నేరుగా ఆయనతోనే చర్చిస్తానని పేర్కొన్నారు. బహుశా గాంధీ జయంతి తర్వాత ఉండవల్లికి ఫోన్ చేసి మాట్లాడి వెళ్లి చర్చకు ఆహ్వానిస్తానని సోము చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రాజమండ్రిలో ఈ తరహా బహిరంగ చర్చకు సవాల్ చేసుకునే రాజకీయాలు గత కొన్నేళ్లుగా కనిపించలేదు. తాజాగా ఉండవల్లి, సోము వీర్రాజులపై ఆర్ఎస్ఎస్ భావజాలం అంశంపై తలెత్తిన చర్చ ఇందుకు దారితీసింది.
మొదటి నుంచి సోము వీర్రాజు బీజేపీలోనే ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ గురించి ఆయనకు బాగా తెలుసని, అందువల్లే ఆయన చెబితే వినాలని ఉండవల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేస్తే బాగుంటుందని మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొంటున్నారు. తాను ఆర్ఎస్ఎస్ విధానాల్ని ఎందుకు వ్యతిరేకిస్తానో బహిరంగ చర్చలోనే చెబుతానని ఉండవల్లి అంటున్నారు. ఈ చర్చల ద్వారా ఆయన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆర్ఎస్ఎస్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే సోము వీర్రాజుతో చర్చ కనుక జరిగితే మరిన్ని అంశాలు బయటకొస్తాయని ఉండవల్లి భావిస్తున్నారట. అయితే మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడూ భారతదేశంలో జరగలేదని ఆయన అంటున్నారు. బీజేపీ గజనీ, ఘోరీ, బ్రిటిషర్ల తరహాలో దేశాన్ని పాలిస్తోందని, ఆర్ఎస్ఎస్కు చెందిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వెయ్యొద్దని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయి. వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్, సోము వీర్రాజులు మంచి మిత్రులు. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరి మధ్య రాజకీయంగా ఎప్పుడూ వైషమ్యాలు లేవు, ఒకరినొకరు విమర్శించుకున్న నేపథ్యాలు లేవు. అయితే సోము వీర్రాజు బీజేపీ పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకున్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక ఆటుపోటులు రాజకీయంగా ఎదుర్కొన్నారు. కింది స్థాయి నుంచి పార్టీలో అధ్యక్ష స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన రెండవసారిగా ఎమ్మెల్సీగా పదవి చేపట్టారు. తూర్పుగోదావరిలోనే కాదు, ఒక దశలో రాష్ట్రంలో బీజేపీ అంటే సోము వీర్రాజు, సోము అంటే బీజేపీ అనే స్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. ఇలాంటి దశలో ఉండవల్లి ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయట. మరి గాంధీ జయంతి తర్వాత సోము వీర్రాజు, మాజీ ఎంపీ ఉండవల్లి కార్యాలయానికి వెళతారా, లేకుంటే ప్రకటనలతో సరిపెట్టేస్తారా? ఉండవల్లి వద్దకు వెళ్లి బహిరంగ చర్చకు ఆహ్వానిస్తారా? వేచి చూడాలి.